హలో అందరికి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను ఆలు ఫ్రై అయితే ఇలా చేశానండి. ఏం లేదండి, ముందుగా దాని మీద పీల్ మొత్తం తీసేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వాటర్లో వేసేసుకొని ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు కోసి అందులో వేసుకోవాలి. తర్వాత ఆయిల్, కొంచెం ఎక్కువ ఆయిల్ పోసేసుకొని ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత ఇది నాన్ స్టిక్ అయితే మాత్రం ఇట్లా అడుగంటదు. ఇది అల్యూమినియం కాబట్టి కొంచెం అడుగంటింది. ఏం పర్వాలేదు, ఏం కాదు. దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది, ఇంకా వేయని అవసరం లేదు. దాంట్లో తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి బాగా మగ్గిపోయే వరకు ఉల్లిగడ్డలు వేయించాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోయింది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు అయితే దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కారం, మనకు రుచికి సరిపోయేంత కారం వేసేసుకొని జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. అంతే అండి, ఇంకా ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ అంటే ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసుకోవడం మర్చిపోమాకండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లో కానీ, ఆఫీస్ లంచ్ బాక్స్లో కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్.